రాజకీయాల్లో ప్రత్యర్థిని ఢీకొట్టే ధైర్యం లేనప్పుడు కుట్రలే ఆయుధాలవుతాయి. సరిగ్గా ఆ నియోజకవర్గంలో వైసీపీ ఇలాంటి విష క్రీడనే ఎంచుకుంది. అక్కడున్న ఎమ్మెల్యేని ఢీకొట్టడం అటుంచితే ఆ నేత దరిదాపుల్లో కూడా వచ్చే ధైర్యం లేదు. అందుకే రెచ్చగొట్టి 4 తన్నించుకుంటే సానుభూతైనా వస్తుంది కదా అన్నట్లు వ్యవహరించారు అక్కడి వైసీపీ నేత. కానీ ఆ కుట్రలు బెడిసి కొట్టడమే కాదు, ఆ ఎమ్మెల్యే చూపిన సమయస్ఫూర్తి వైసీపీకి ఉన్న కాస్త ప్రతిష్టను కూడా మంట కలిపింది. రెచ్చగొట్టి తమ కార్యాలయంపై దాడి చేయించుకున్న వైసీపీ నాయకుడు జనంలో పలుచునవ్వడమే కాదు, సొంత పార్టీలో కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అక్కడ వైసీపీ రాంగ్ స్టెప్ వేసి ఎందుకు బొక్కబోర్లా పడింది? బలమైన అభిమానులు ఉన్న ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఫ్యాన్ పార్టీ నేతల కుట్రలను ఎలా తిప్పికొట్టారు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం? ఆడలేక మద్దెలు ఓడన్నట్టుగా ఉంది హిందూపురం వైసీపీ నేతల పరిస్థితి. ఎన్నికల్లో గెలవలేక ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పరాయి వారి పంచన బానిసలుగా బతుకుతున్నాం అంటూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా చేయటం విమర్శలకు తావిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని హిందూపురం వైసీపీ ఇన్ఛార్జి దీపిక భర్త వేణురెడ్డి చేసిన విమర్శలు రాజకీయ రచ్చకు కారణమవుతున్నాయి. ఎన్టీఆర్ కొడుగ్గా బాలేను గెలిపించారన్న కామెంట్స్ కాకలేపాయి. రాజకీయాల్లో రాణించాలంటే 2 మార్గాలు ఉంటాయి. అందులో ఒకటి నిత్యం క్షేత్రస్థాయిలో ఉండి ప్రజల కోసం పనిచేసి వారి చేతి ఎన్నిక కావడం. ఇక కుట్రలు కుతంత్రాలతో ప్రత్యర్థులను దెబ్బతీసి ఎలా అయినా పైకి రావాలనుకోవటం రెండోది. దురదృష్టవశాత్తు ఏపీలో ఇప్పుడు చాలా చోట్ల వైసీపీ 2 మార్గంలోనే వెళుతోంది. ప్రజలను ఎలాగూ మెప్పించలేరు. అయితే ఇటీవల హిందూపురం నియోజకవర్గంలో ఇలాంటి ప్రయత్నాలు చేసి అక్కడి వైసీపీ బొక్కబోర్లా పడింది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా తెలుగుదేశంని ఓడించగలరేమో కానీ హిందూపురంలో మాత్రం పార్టీ దరిదాపులకు ఎవరూ రాలేరు. గతంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైసీపీ చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురం కంచుకోటగా మారింది. ఇందుకు ముఖ్యమైన కారణం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, హరికృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేయడమే. తన తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణ వారసత్వంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన బాలకృష్ణ కూడా హిందూపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్లో కూడా బాలకృష్ణ తిరుగులేని ఆధిక్యంతో గెలిచారు. 2024 ఎన్నికల్లో గతంలో కంటే రెట్టింపు మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ బాలకృష్ణకు పోటీనే లేదని చెప్పాలి. బాలకృష్ణ ఇంత బలంగా మారటానికి ప్రధాన కారణం ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే. ఎన్ని పుటాలు వేసినా ఇత్తడే, పుత్తడే. ఎంత ప్రయత్నించినా మంచిగానే ఉంటుంది, చెడుగానే మిగిలిపోతుంది. చరిత్రను చెరిపేయలేరు. చెరిపేసే ప్రయత్నం చేసేవారు చరిత్రహీనులవుతారు. ఇక వైసీపీ చేస్తున్న తప్పిదాలతోనే హిందూపురంలో ఓడిపోతోంది. 2014 ఎన్నికల్లో నవీన్ నిశ్చల్ కొంత పోటీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో ఓడిపోయింది. వైసీపీలో అంతర్గత కలహాలే ఎందుకు కారణం. నవీన్ నిశ్చల్తో పాటు చౌలూరు రామకృష్ణారెడ్డి సోదరి మధుమతి, కొండూరు వేణుగోపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రస్తుత ఇన్ఛార్జి దీపిక, ఈ నేత భర్త వేణురెడ్డి, ఇలా పలు వర్గాలు ఇక్కడ ఉన్నాయి. కలహాలతో పార్టీ పరువును బజారుకీర్చడం హిందూపురంలో రొటీన్ సినిమాగా మారింది. అయితే ఇటీవల ఈ అంతర్గత కలహాలు మరింత ముదిరాయి. పార్టీలో కాస్తో కూస్తో బలమున్న నవీన్ నిశ్చల్తో పాటు కొండూరు వేణుగోపాల్ రెడ్డి, మధుమతి, కురబ దీపిక నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీపికతో పాటు ఈమె భర్త వేణురెడ్డి నియంతృత్వ పోకడలు క్యాడర్కు నచ్చటం లేదు. ఇటీవల అధిష్టానం కూడా బలమైన నాయకులపై సస్పెన్షన్ వేటు వేయటంతో ఎటు చూసినా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీపిక నాయకత్వాన్ని తాము ఒప్పుకోమంటూ వైసీపీలో చాలా మంది ఓపెన్ గానే చెబుతున్నారు. హిందూపురం నియోజకవర్గంలో కురబ దీపిక పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండరు. బెంగళూరులో వ్యాపారం చేసుకుంటూ నియోజకవర్గానికి గెస్ట్ గా మారిపోయారు. ఇది వైసీపీ క్యాడర్కు అస్సలు నచ్చటం లేదు. ఇలాంటి పరిణామాలన్నీ తమకు వ్యతిరేకంగా మారుతున్నాయని అధిష్టానం కూడా ఏదైనా బలమైన నిర్ణయం తీసుకుంటే మొదటికే మోసం వస్తుందన్న భావనతో దీపిక భర్త వేణురెడ్డి కుట్రలకు తెరలేపారు. నేరుగా వెళితే బాలకృష్ణను ఢీ కొట్టలేం, ఇటు వైసీపీలోనూ రాణించలేమని భావించిన వేణురెడ్డి ఏదో ఒకటి చేసైనా సరే జనం నోళ్లలో నానాలి, పార్టీ అధినాయకత్వం దృష్టిలో పడాలన్న ఉద్దేశంతో కుటిల యత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా నందమూరి బాలకృష్ణ హిందూపురం పర్యటన ముందు పక్కా ప్లాన్ను ఎంచుకున్నారు. ఎమ్మెల్యే వచ్చే 2 రోజుల ముందు బాలకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మనం ఎవరికిందో బానిస బతుకులు బతుకుతున్నామని, ఎవరో హైదరాబాద్లో ఉంటే వారి ఆధిపత్యం కింద ఉంటున్నామన్నారు. మనం మనలా బతకాలి,
ఒకరి కింద పనిచేయాలా అంటూ హిందూపురం ఇన్ఛార్జి దీపిక భర్త వేణురెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టించాయి. సహజంగా బాలకృష్ణ నియోజకవర్గంలో ఉన్న వైసీపీని అస్సలు పట్టించుకోరు. ఎవరేమనుకున్నా చెయ్యాల్సింది చేసుకుంటూ పోతూ ఉంటారు. పైగా అసలిక్కడ తనకు ఫ్యాన్ పోటీ అని ఎప్పుడూ భావించరు. ఎన్నికల సమయంలో కూడా ప్రత్యర్థులపై పెద్దగా విమర్శలు చేసే నైజం కాదు. కానీ ఈసారి బాలకృష్ణ పర్యటనకు ఒక రోజు ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సహజంగానే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఒకరిద్దరు నాయకులు కొంత ఆవేశంతో వైసీపీ కార్యాలయంపై దాడి చేశారు. అక్కడున్న ఫర్నిచర్ను, అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. వాస్తవంగా అయితే ఈ ఘటన ఇక్కడితో ముగియాలి. కానీ వైసీపీ దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూసింది. అందుకే జిల్లా నేతలంతా హిందూపురం బాట పడ్డారు. హిందూపురంలో ఏదో రచ్చ చేయాలని చూశారు. కానీ పోలీసులు వైసీపీ నాయకుల కుట్రలను అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ వారికి అడ్డుకట్ట వేశారు. ఇటు రాష్ట్రంలో మరికొన్ని నియోజకవర్గంలో కూడా హిందూపురం ఘటనపై నిరసనలు వ్యక్తం చేశారు. మరోవైపు దీనిపై బాలకృష్ణ ఏదైనా మాట్లాడితే రచ్చ చేయాలని ఫ్యాన్ పార్టీ ప్లాన్ వేసింది. కానీ బాలయ్యబాబు ఏమాత్రం స్పందించలేదు. తన పర్యటనకు వచ్చి యథావిధిగా అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వంటివి చేసుకుని వెళ్లిపోయారు. పైగా బాలకృష్ణని ఎన్టీఆర్ కొడుకుగా 3 సార్లు గెలిపించారన్న వైసీపీ నేతల వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ కొడుకైతే ఒక్కసారి గెలుస్తారు, కానీ వరుసగా 3 సార్లు విజయం సాధించరని చెప్పుకొచ్చారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతోనే ప్రజలు గెలిపించారన్నది బాలకృష్ణ మాట. ఎమ్మెల్యేగా హుందాగా వ్యవహరించడంతో ఫ్యాన్ పార్టీ నేతల కుట్రలు ఫలించలేదు. ఇటు వైసీపీలో కూడా వేణురెడ్డి కొంచెం అతిగా మాట్లాడటంతో సమస్య వచ్చింది. పార్టీ అధిష్టానం దృష్టిలో పడటానికి ఏదో ఒకటి చేయాలని ఇలా మాట్లాడినట్టు చర్చ జరుగుతోంది.